ఫ్రెండ్స్, యుక్రెయిన్ యొక్క కీ లిథియం ఫీల్డ్ని షీచింకోలో ఉన్న డిపాజిట్ని రష్యా కబ్జా చేసుకుందండి. దీంతోనే యుఎస్ యుక్రెయిన్ మినరల్ వెల్త్ మీద డీల్ ఉందండి. ఈ డీల్ ప్రకారం ఏంటంటే యుఎస్ ఏం చేస్తుందంటే యుక్రెయిన్కి మిలిటరీ సపోర్ట్ చేస్తుంది. సో ఇక రష్యా కబ్జా చేసుకోవడంతో ఈ డీల్ మీద కొద్దిగా వాళ్ళ మీద నీళ్ళు చల్లినట్టు అయింది యుక్రెయిన్ మీద. మనం ఇంకా డీటెయిల్గా మ్యాప్లో చూద్దాం ఈ కీ ఫీల్డ్ ఎక్కడ ఉన్నదో. ఇక్కడ రౌండప్ చేసి ఉంచాను, చూడండి. షీవ్చింకో అనే ప్రాంతాన్ని కబ్జా చేసింది. ఇక్కడ రెడ్ ప్రాంతాల్లో ఉన్నది మొత్తం రష్యా ఆక్రమించుకుంటూ పోతుంది యుక్రెయిన్ భాగాన్ని. ఇది ఒక యుద్ధం భాగం. మీకు ఇంకా కొంచెం వైడ్ యాంగిల్లో ఇంకా దూరంకి వెళ్ళి చూడండి. ఈ రెడ్ ఉన్న ప్రాంతాన్ని మొత్తం ఆక్రమించేసుకుంది. ఈ పింక్ ప్రాంతంలో అంతకుముందు ఆక్రమించేసుకున్నది రష్యా యుక్రెయిన్ ప్రాంతం. ఇది సో మంచి డీటెయిల్గా మనం క్లోజ్గా చూడండి. ఇంకా మనం క్లోజ్గా మ్యాప్లో కూడా చూద్దాం. ఇది సెటిలైట్ మ్యాప్. ఇది చూడండి, యుక్రెయిన్ డౌన్ సైడ్ ఏమో బ్లాక్ సీ ఉన్నది. కంట్రీస్ వచ్చేసి పైన దానికి ఒక రైట్ సైడ్ మాస్కో ఉన్నది పైన. ఇటు సైడ్ బెలరూస్ ఉన్నది, ఇంకా మోల్దోవా ఉన్నది, ఇంకా స్లోవాకియా, ఇవి వాటి పోలాండ్, ఇవి యుక్రెయిన్ ఒక బార్డర్ కంట్రీస్ అండి. ఈ బ్లాక్ సీ కింద ఏమో టర్కీ, రోమేనియా కూడా బార్డరే అండి, యుక్రెయిన్ బార్డర్ కంట్రీ. చూడండి ఫ్రెండ్స్, ఇది మన ఇండియా అండి. ఇండియా నుండి యుక్రెయిన్కి చూడండి ఇట్లా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, తుర్కమెనిస్తాన్, ఇరాక్, సిరియా, టర్కీ, ఇది చూడండి కంట్రీస్. ఇక్కడ వచ్చేసి యుక్రెయిన్, దీనిపైన వచ్చేసి రష్యా, బెలరూస్, పోలాండ్, రోమేనియా, స్లోవాకియా, హంగరీ, ఇవన్నీ బార్డర్ కంట్రీస్. కిందకు వచ్చేసి బ్లాక్ సీ. వాళ్ళ రాజధాని వచ్చేసి క్యూ అండి. మీకు ఏంటంటే బెటర్గా జియోగ్రఫీ అండర్స్టాండ్ కావాలని ఈ విధంగా చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి తిరిగి మన ఇండియాకి వద్దాం. మన ఇండియా ఇది. సో ఫ్రెండ్స్, రీసెంట్గా ఏమైందంటే చైనా ఏం చేసిందంటే దాని ఎక్స్పోర్ట్ని బ్యాన్ చేసిందండి. రేర్ ఎర్త్ మినరల్స్ని చైనా బ్యాన్ చేయడంతో యుఎస్ ఏం చేసిందంటే మిలిటరీ డీల్ యుక్రెయిన్తో కుదిర్చుకుంది. దాని బదులుగా వాళ్ళ దగ్గర ఉన్న రేర్ ఎర్త్ మినరల్స్ ఇస్తానని చెప్పి యుక్రెయిన్ అన్నది. అమెరికానే కాదండి, యూరోపియన్ యూనియన్ కూడా మళ్ళీ మీ కంట్రీని రీబిల్డ్ చేస్తాం అని చెప్పేసి లిథియంని మీ దగ్గర ఉన్న లిథియంని మాకు ఇవ్వండి, మేము రీబిల్డ్ చేస్తాం. ఈ లిథియం మెయిన్గా ఏంటంటే బ్యాటరీస్, ఆటోమొబైల్స్, డిఫెన్స్, మెడిసిన్లో కూడా యూజ్ అవుతుంది. మరి లిథియం మన ఇండియాలో కూడా ఉన్నదండి. చూడండి ఈ పిక్లో మన జమ్మూలోని ఒక ప్రాంతంలో ఇది మనకి దొరికింది. జమ్మూలోని రియాసీ జిల్లాలో ఈ లిథియం అయింది. కాబట్టి చూడండి, మనకి ఇది ఏంటంటే ఒక క్లే ఫౌండ్లో మనకి ఉండడం వల్ల ఏంటంటే దీనికి మనం బిడ్డింగ్ వేసినా కానీ ఎవ్వరు రావట్లేదు. దీనికి ఏంటంటే ఇంకా దీని టెక్నాలజీ రాలేదు. క్లే నుండి దీన్ని ప్రాసెస్ చేయాలి. ఫస్ట్ క్లేని తీసి లిథియంని తీసి ప్రాసెస్ చేయాలంటే ఈ ప్రాసెస్ చేయడానికి ఇప్పటి వరకు అయితే టెక్నాలజీ లేదు. మన యుక్రెయిన్ దగ్గర ఉన్నది ఏంటంటే లిక్విడ్ ఫామ్లో ఉన్నది. ఇది రెడీ టు ప్రాసెస్, మైన్ చేయొచ్చు ప్లస్ ప్రాసెస్ చేయొచ్చు. ఇక్కడ మైనింగ్ చేయడం కూడా మన ఇండియాలో కొద్దిగా కష్టం. ఇంకా దీని ప్రాసెస్ అనేది చాలా కష్టం ఉన్నది. కాకపోతే ఏంటంటే మన ప్రపంచంలోనే యుక్రెయిన్ దగ్గర ఉన్న లిథియం అనేది హై క్వాలిటీ లిథియం. ఇది ఓన్లీ వీళ్ళు ఆక్రమించింది లిథియమే కాదండి, ఇంకా దీంట్లో రుబేడియం, సీసియం, టైటానియం, ఇంకా చాలా రేర్ ఎర్త్ మినరల్స్ని, ఇంకా బొగ్గుని కూడా, కోల్ మైన్స్ని కూడా వీళ్ళు కబ్జా చేసుకుంటూ పోతున్నారు. ఇది షీవించ్కో డిపాజిట్ అనేది ఇక్కడ ఉన్న లిథియం అనేది ఇప్పుడు కాదు, సోవియట్ ఉన్న ఆ టైం నుండి 1982లో దీన్ని డిస్కవర్ చేశారు. యుక్రెయిన్లో ఉన్న ఇది షీవించ్కో ప్రాంతంలో ఉన్నది. సో దీంతో ఏమైందంటే రష్యా ఆక్రమించుకోవడంతోనే ఇప్పుడు ట్రంప్కి చాలా సమస్య వచ్చి పడ్డది రేర్ ఎర్త్ కోసం. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు మళ్ళీ పుతిన్ దగ్గర వెళ్ళి డీల్ అగ్రిమెంట్ చేస్తాడా, లేకపోతే వాళ్ళ మీద ఇంకా శాంక్షన్స్ వేస్తామంటారా,
మరి ఏమంటారో చూద్దాం. ఆల్రెడీ చైనా మీద శాంక్షన్స్ అనడంతో అవి కూడా మా వాళ్ళ దగ్గర రేర్ ఎర్త్ మినరల్స్ ఉండడంతో చైనా కూడా మాట వినట్లేదు, అమెరికా యొక్క మాట. ఇప్పుడు ఆల్రెడీ రష్యా మీద చాలా శాంక్షన్స్ ఉన్నాయి. కొత్తగా శాంక్షన్స్ అన్నా రష్యా ఏం భయపడదు. ఇదండి ఈరోజు లిథియం గురించి చిన్న వీడియో అండి ఇది. యుక్రెయిన్ ఇంకా రష్యా యుద్ధంలో ఇదొకటి న్యూస్ అండి. థ్యాంక్ యూ అండి.